ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండవ ఓడిఐలో సౌత్ ఆఫ్రికా రికార్డ్ టార్గెట్ చేసి విజయం దక్కించుకుని సిరీస్ ని 1-1తో సమం చేసింది. ఈ సిరీస్ లో విజయం దక్కించుకోవాలంటే ఈ రెండు జట్లకి కూడా మూడవ ఓడిఐ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ గా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మనమైతే ఈ మూడవ ఓడిఐ మ్యాచ్ లో ఉత్కంఠభరితమైన పోరుని చూడబోతున్నాం. సో ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మూడవ ఓడిఐ మ్యాచ్ అయితే మన వైజాగ్ లో జరగబోతోంది. రోకో అభిమానులైతే రియల్లీ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని మన వైజాగ్ లో మళ్ళీ చూడబోతున్నాం. బట్ ఎనీవే ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇండియా సౌత్ ఆఫ్రికాకి ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చినా సరే సౌత్ ఆఫ్రికా సునాయాసంగా టార్గెట్ ని చేస్ చేయడం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ మొదటి ఓడిఐ మ్యాచ్ లో 349 పరుగుల లక్ష్యాన్ని చాలా సులువుగా లక్ష్యాన్ని ఛేదిస్తూ దగ్గర వరకు వచ్చారు. బట్ రెండవ ఓడిఐ మ్యాచ్ లో మాత్రం 389 పరుగుల లక్ష్యాన్ని చాలా సులువుగా చేసేసి విజయాన్ని దక్కించుకున్నారు సౌత్ ఆఫ్రికా. రియల్లీ రెండవ ఓడిఐ మ్యాచ్ లో అయితే డ్యూ ప్రభావంతో మన టీమిండియా ఫీల్డింగ్ లో అయితే అంత మంచిగా చేయలేకపోయారు. అండ్ ఆల్సో మన బౌలర్లు కూడా కొద్దిగా కంట్రోల్ తప్పి పరుగులు ఎక్కువ ఇవ్వడం చూసాం. బట్ ఈ మ్యాచ్ లోనైనా టీమిండియా తప్పులు చేయకుండా ఉంటే మూడవ ఓడిఐ మ్యాచ్ గెలిచి సిరీస్ ని సొంతం చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసాం ఇండియా బ్యాటింగ్ లో చాలా మంచి ప్రదర్శన చూపించారు. బట్ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. సో మన టీమిండియా ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఎనీవే మూడవ ఓడిఐ మ్యాచ్ మన ఏపీలోని వైజాగ్ లో జరగబోతోంది. అయితే ముందుగా ఈ వేదిక యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ పిచ్ అయితే అటు బ్యాటర్లకి అండ్ బౌలర్లకి ఇద్దరికి సహకరించే పిచ్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకి కనీస సహాయం ఉన్న సమతుల్య ఉపరితలం కాబట్టి మొదట్లో పేసర్లకి కొద్దిగా సహాయపడుతుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్ది మిడిల్ ఓవర్ లో కొద్దిగా పిచ్ స్లోగా ఉంటుంది. అండ్ ఆల్సో స్పిన్నర్లకి అంత ఎఫెక్టివ్ గా ఉండకపోయినా పిచ్ లో అయితే కొద్దిగా స్లోనెస్ కనబడే అవకాశాలు ఉన్నాయి. ఈ వైజాగ్ పిచ్ అయితే బ్యాటర్లకి అండ్ బౌలర్లకి సమానంగా అనుకూలించే పిచ్ అని చెప్పుకోవచ్చు. మన ఏపీలో గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి. ఈ మ్యాచ్ జరిగే రోజు వైజాగ్ లో వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం అయితే వర్షం పడే అవకాశమే లేదు అన్నట్లు ఫోర్కాస్ట్ లో చూపిస్తోంది. బట్ ఈవినింగ్ 6 గంటల నుంచి వర్షం పడే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ లో అయితే వర్షం పడే మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో అయితే టాస్ అనేది కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. మన టీమిండియా అయితే వరుసగా 20 ఓడిఐ మ్యాచ్ల్లో టాస్ ఓడిపోతూనే ఉంది. సో టాస్ అనేది మ్యాచ్ లో కీ అని చెప్పుకోవచ్చు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం లో ఇప్పటి వరకు 11 ఓడిఐ మ్యాచ్లు జరిగితే మన టీమిండియా ఈ స్టేడియంలో ఇప్పటికీ 8 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది, ఒక మ్యాచ్ టైగా ఉంది. బట్ మన టీమిండియాకి వైజాగ్ లో అయితే ఓడిఐలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఈ వేదికలో హైయెస్ట్ స్కోర్ 387 పరుగులు, లోయెస్ట్ స్కోర్ 79 పరుగులు అండ్ ఈ పిచ్ లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్స్ చేసే స్కోర్ చూసుకున్నట్లయితే 292 పరుగులు. సో ఈ మ్యాచ్ లో కూడా 300+ రన్స్ చేస్తే రెండవ బ్యాటింగ్ చేసే టీం కి చేజింగ్ కొద్దిగా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. బట్ ఈ వేదికలో చేజింగ్ చేసిన టీం కి విన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో రెండవ ఇన్నింగ్స్ లో డ్యూప్ పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ముందుగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం టెంబా బూమా వర్సెస్ కేఎల్ రాహుల్ క్యాప్టెన్షిప్ బ్యాటిల్. ఈ ఇద్దరు క్యాప్టెన్షిప్ బ్యాటిల్ లో కేఎల్ రాహుల్ ఎక్కువ విన్ పర్సెంటేజ్ ని కలిగి ఉన్నప్పటికీ టెంబా బూమా వర్సెస్ కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీలో జరిగిన 4 మ్యాచ్ల్లో టెంబా బూమానే పూర్తి డామినేన్స్ తో ఉన్నాడు. ఇప్పటికి 4 మ్యాచ్ల్లో కేఎల్ రాహుల్ పై టెంబా బూమా 4-4 గెలిచి ముందున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐలో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ రెండు జట్లు 96 మ్యాచ్లు ఆడితే ఇండియా 41 మ్యాచ్లు, సౌత్ ఆఫ్రికా 52 మ్యాచ్లు గెలిచాయి. 3 మ్యాచ్ల్లో రిజల్ట్స్ లేకుండా పోయింది. ఓడిఐ రికార్డ్స్ లో సౌత్ ఆఫ్రికా ఇండియాపై పూర్తి డామినెన్స్ చూపించింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మూడవ ఓడిఐ మ్యాచ్ లో మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే టీమిండియా సేమ్ యాజ్ యూజువల్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో తిలక్ వర్మని లేదంటే రిషబ్ పంత్ ని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా మాత్రం సేమ్ విన్నింగ్ కాంబినేషన్ టీమ్ తోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ రెండు టీముల మధ్య మూడవ ఓడిఐ మ్యాచ్ లో అయితే అంతగా మార్పులు ఉండవనిపిస్తోంది. ఈ రెండు టీముల మధ్య స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసుకున్నట్లయితే టీమిండియాకి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. వీక్నెస్ ఏమైనా ఉంది అంటే అది కంటిన్యూస్ గా టాస్ ఓడిపోవడమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాస్ అనేది మ్యాచ్ల్లో చాలా కీలకం. కానీ మన టీమిండియా మాత్రం వరుసగా 20 ఓడిఐ మ్యాచ్ల్లో టాస్ ఓడిపోతుంది. సో టీమిండియాకి ఇది చాలా వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండడమే వాళ్ళ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇండియా బ్యాటింగ్ లైనప్ లో విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ జరిగిన 2 ఓడిఐ మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేసి వస్తున్నాడు. సో టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ కీ రోల్ ని ప్లే చేసే అవకాశం ఉంది. అండ్ కేఎల్ రాహుల్ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ లోకి వచ్చి ఫినిషింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్ తో టీమిండియాకి ఒక టార్గెట్ ని సెట్ చేస్తున్నాడు.
ఉన్నాడు. సో బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో కీ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ఎడెన్ మాక్రమ్ అండ్ డివాల్డ్ బ్రేవిస్ కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఎడెన్ మాక్రమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయి 3వ ఓడిఐ మ్యాచ్ లో అదే కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగబోతున్నాడు. డివాల్డ్ బ్రేవిస్ సౌత్ ఆఫ్రికాకి మిడిల్ ఆర్డర్ లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ లో కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లో చూసుకున్నట్లయితే మార్కో జాన్సన్ కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో మనం చూడబోయే టాప్ 2 ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ చూసినట్లయితే యశస్వి జైస్వాల్ వర్సెస్ మార్కో జాన్సన్, ఎడెన్ మాక్రమ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఈ రెండు కాంటెస్ట్ లో అయితే స్టేడియం ని ఉర్రూతులు పుట్టిస్తాయని చెప్పుకోవచ్చు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 3వ ఓడిఐ మ్యాచ్ లో మీరు ఏ బ్యాటిల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మన టీమిండియా అయితే వైజాగ్ లో మంచి విన్నింగ్ పర్సెంటేజ్ ని కలిగి ఉంది. ఈ 3వ ఓడిఐ మ్యాచ్ లో ఏ టీం మ్యాచ్ ని గెలిచి సిరీస్ ని దక్కించుకుంటుందో కామెంట్ చేసి ముందు రాబోతున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్ల T20 సిరీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.